హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ హబ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి మచిలీపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానమాట. సో మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళే విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాం. సో ట్రైన్ వచ్చేసరికి 9:25కి అయితే ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసరికి 7 అయితే అయింది. ఇంకా 2.5 hours అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మచిలీపట్నం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అనమాట. సో ఇది వచ్చేసరికి న్యూ మచిలీపట్నం రైల్వే స్టేషన్ అనమాట. ఓల్డ్ అయితే ఆ చివరి ఇటు సైడ్కి వెళ్తే మనకైతే 500 meters ముందుకు వెళ్తే ఉంటుంది. సో ఇప్పుడు అదైతే క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి డిపార్చర్ అయితే అవుతున్నాయి. సో మొత్తం మచిలీపట్నం రైల్వే స్టేషన్ వచ్చేసరికి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రిజర్వేషన్ కౌంటర్, పక్కనే బుకింగ్ ఆఫీస్ అయితే ఉందన్నమాట. సో రైట్ సైడ్ వచ్చేసరికి మనకి టైం టేబుల్ అయితే ఉంది. మచిలీపట్నం నుంచి ఎప్పుడు ఏ ట్రైన్ బయలుదేరుతుంది అనేది, అలాగే టికెట్ వెండింగ్ మిషన్ కూడా అయితే ఉంది. సో ఇదంతా కూడా రిజర్వేషన్. ఎంటర్ అవ్వగానే మనకి మొదటి ప్లాట్ఫామ్ మీద మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి 7:50 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మచిలీపట్నం దగ్గర నుంచి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద వచ్చేసరికి మచిలీపట్నం విశాఖపట్నం ట్రైన్ అయితే ఉంది. మీకు ఇంకా లైట్స్ అయితే ఆన్ చేయలేదు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చేసరికి మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో మచిలీపట్నం విశాఖపట్నం వచ్చేసరికి 9:25కి అయితే స్టార్ట్ అవుద్ది. మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 8:50కి స్టార్ట్ అవుద్ది. మచిలీపట్నం ధర్మవరం వచ్చేసరికి 7:50కి అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. సో అన్నీ కూడా నైట్ టైం అయితే ఇక్కడి నుంచి అయితే ట్రైన్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ మచిలీపట్నం రైల్వే స్టేషన్ అనేది డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అనమాట. దీని తర్వాత ఎటువంటి రైల్వే స్టేషన్ అయితే ఉండదు. సో కొత్తగా అయితే మచిలీపట్నం నుంచి రేపల్లి కనెక్టివిటీ కోసం అయితే డిపిఆర్లు అయితే రెడీ చేశారు. రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయితే అయింది. 4 yearsలో కంప్లీట్ అయితే అవ్వాలని ఒక టార్గెట్ అయితే ఉంది. సో మచిలీపట్నం నుంచి అవనిగడ్డ, చల్లపల్లి మీదుగా రేపల్లి అయితే కనెక్టివిటీ అయితే ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ అయితే వచ్చినాయి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం వెళ్తాం. మచిలీపట్నం నుంచి విశాఖపట్నం అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకు మచిలీపట్నం సాయినగర్ షిరిడి అయితే ట్రైన్ తీసుకొచ్చి పెట్టారు. సో ఐసీఎఫ్ కోచ్లతో ఇది రన్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. ప్రతి మంగళవారం ఉదయం 6:50 మచిలీపట్నం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ముందుగానే ప్లాట్ఫామ్ నెంబర్ 3లో తీసుకొచ్చి పెట్టారు. ప్రజెంట్ టైం వచ్చేసరికి 8:35 అయితే అవుతుంది. ఈరోజు మండే. ప్రతి మంగళవారం ఉదయం 6:50 మచిలీపట్నం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సాయినగర్ షిరిడికి. ఫ్రెండ్స్, మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17219 అనమాట. మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళడానికి. అదే విశాఖపట్నం నుంచి మచిలీపట్నం రావడానికి 17220. ఫ్రెండ్స్, మచిలీపట్నం విశాఖపట్నం అనేది కరోనాకు ముందు ప్యాసింజర్ ట్రైన్కి అయితే తిప్పేవాళ్ళనమాట. ఒక లింక్డ్ ప్యాసింజర్గా అయితే తిరిగేది. సో మచిలీపట్నం నుంచి కొన్ని రేకులు అయితే భీమవరం జంక్షన్కి వెళ్ళేవి. నర్సాపురం నుంచి కొన్ని రేకులు వచ్చి భీమవరం జంక్షన్కి వెళ్ళి భీమవరం జంక్షన్ దగ్గర నుంచి ఒకటిగా అయితే విశాఖపట్నం అయితే చేరాయి అనమాట. కరోనా తర్వాత మచిలీపట్నం నుంచి డైరెక్ట్గా అయితే రేక్ వేయడం జరిగింది విశాఖపట్నానికి. నర్సాపురం నుంచి అయితే ఇంకా డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. సో ఫుల్ వాంటింగ్ అయితే ఉందన్నమాట. నర్సాపురం నుంచి కూడా విశాఖపట్నంకి ఒక ట్రైన్ వేయాలని. సో త్వరలో అది కూడా అయితే రావచ్చు. సో టోటల్ రన్ టైం చూసుకున్నట్లయితే మన ట్రైన్కి వచ్చేసరికి మచిలీపట్నంలో రాత్రి 9:25 అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత రోజు మార్నింగ్ 8:20కి అయితే వైజాగ్ అయితే చేరుకుంటుంది అనమాట. సో స్టాప్స్ కూడా చాలా హెవీగా అయితే ఉంటాయి ట్రైన్కి. దాదాపు మొత్తం 25 స్టాప్లు అయితే ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు. సో ఒక రకంగా చెప్పాలంటే ఫాస్ట్ ప్యాసింజర్ అని చెప్పాలి. ఎందుకంటే 372 కిలోమీటర్లు అనమాట జర్నీ. సో ఈ 372 కిలోమీటర్లకి ఇంత టైము అంటే దాదాపు 11 hours జర్నీ టైం అయితే ఉంటుంది. సో ఇంత టైము అవసరమా అని చాలామంది అయితే కింద కామెంట్స్ చేస్తున్నాను. ఓల్డ్ వీడియోస్ చాలా చూశాను. సో గుడివాడలో చాలాసేపు ఆగిపోద్ది, భీమవరం జంక్షన్లో చాలాసేపు ఆగిపోతుంది, చాలా స్లోగా వెళ్తుంది అని చెప్పి కింద కామెంట్స్ అయితే ఉన్నాయి. చూద్దాం, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఎక్కడెక్కడ ఎంతెంత టైంలో ఆగుతాయో, లేకపోతే ఎక్కడెక్కడ ఎంత టైం ల్యాగ్ అయితే ఉందో మొత్తం అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే ఇది ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే చాలా నీట్గానే ఉంది. మన వచ్చేసరికి సైడ్ అప్పర్ అయితే వచ్చింది. S940 అనమాట ఉంది. సో స్టార్టింగ్ ఇక్కడే కాబట్టి చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆన్ టైంకి అయితే ట్రైన్ అయితే తీస్తారనమాట. ప్రజెంట్ నైట్ చూసుకోవచ్చు 9:25 అయితే అవుతుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే మనం మచిలీపట్నం విశాఖపట్నం ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది.
బాయ్ బాయ్ మచిలీపట్నం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసరికి విజయవాడ మచిలీపట్నం డెమో అనమాట. చిలకలపూడి రైల్వే స్టేషన్లో అయితే ఉంది. మనం అయితే క్రాస్ చేస్తున్నాం. మచిలీపట్నం నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ వచ్చి ఆగేది ఫస్ట్ స్టాప్ అనమాట పెడన. సో పెడనకు ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ మన ట్రైన్ వచ్చేసరికి 1 minute స్టాప్ అనమాట. సో పెడన కూడా ఒక మేజర్ రైల్వే స్టేషనే, టౌన్ రైల్వే స్టేషన్ లాగా అనమాట. చాలామంది క్రౌడ్ అయితే ఇక్కడ ఎక్కుతారు. సో పెడన అంటే మన అందరికి కూడా గుర్తొచ్చేది కలంకారీ అనమాట. కలంకారీకి ఇక్కడ చాలా ఫేమస్. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వస్తే గుడివాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే మనకి లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. సో పెడన తర్వాత గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్ ఉంటుంది. గుడ్లవల్లేరు అయితే మనం స్కిప్ చేసాం, అంతా చీకటే కదా, ఏం కనిపించదని. సో ప్రజెంట్ అయితే గుడివాడ రైల్వే స్టేషన్ వచ్చాం. ఫ్రెండ్స్ వచ్చేసరికి సంతరాగచ్చి నుంచి చల్లపల్లి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అనమాట. ప్రజెంట్ గుడివాడ జంక్షన్లో అయితే ఉన్న ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకైతే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకైతే వచ్చింది. సో మనది వచ్చేసరికి మచిలీపట్నం విశాఖపట్నం వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకైతే ఉందన్నమాట. సో మన ట్రైన్ వచ్చేసరికి మచిలీపట్నం విశాఖపట్నం ఇక్కడ లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. మన ట్రైన్కి వచ్చేసరికి టోటల్గా 2 సార్లు లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. ఒకటి గుడివాడ జంక్షన్లో, 2 భీమవరం జంక్షన్లో అయితే లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ మచిలీపట్నం విశాఖపట్నం కరెక్ట్గా 10:10 ఆన్ టైంకి అయితే గుడివాడ జంక్షన్కి అయితే వచ్చింది. సక్సెస్ఫుల్గా 55 నిమిషాల తర్వాత మన ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. 10:10 క్వశ్చన్ ట్రైన్ 10:25కి స్టార్ట్ అవ్వాల్సింది 11:05కి అయితే స్టార్ట్ అయింది అనమాట. సో లోకో రివర్సల్కి దాదాపు 55 minutes అయితే తీసుకుంది టైము. సో అందుకే అన్నారనమాట చాలామంది మచిలీపట్నం విశాఖపట్నం అనేది ఫాస్ట్ ప్యాసింజర్ అని. భీమవరం జంక్షన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే లోకల్ రివర్సల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు టువర్డ్స్ మనం తణుకు వైపు అయితే వెళ్తాం. ప్రజెంట్ మనం వచ్చేసరికి 102 కిలోమీటర్లు అయితే వచ్చాం అనమాట. ఇప్పటికి మచిలీపట్నం నుంచి భీమవరం జంక్షన్కి అయితే వచ్చాం. సో మళ్ళీ ఇక్కడ లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. సో గుడివాడ జంక్షన్లో లోకల్ రివర్సల్ కోసం అయితే 55 నిమిషాలు అయితే ఆపాడు. మరి ఇక్కడ ఎంతసేపు ఆపుతాడు అనేది తెలియదు. సో నాకైతే సైడ్ అప్పర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. S9 బోగిలో అసలు గాలి లేదు, ఒళ్ళంతా మొత్తం బంక అని మొత్తం బట్టలన్నీ తడిసిపోయినాయి చెమటకి. సో అక్కడ కింద సెల్ ఫోన్ పడిపోయింది ట్రాక్ మీద, చూస్తున్నారు ఫ్రెండ్స్. భీమవరం జంక్షన్ నుంచి 12:25కి స్టార్ట్ అవ్వాల్సింది 1:02 అయితే స్టార్ట్ అయిందనమాట. సక్సెస్ఫుల్గా ఇక్కడ కూడా 45 minutes అయితే ఆపేశారు లోకల్ రివర్సల్ కోసం. సో నాకు తెలిసి కరోనాకు ముందు ప్యాసింజర్ టైమింగ్సే ఆ టైమింగ్స్ ప్రకారమే ఈ ట్రైన్ నడుస్తుందని అనుకుంటున్నాను. ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా ల్యాగ్ టైం అయితే ఉందన్నమాట. వెల్కమ్ టు తణుకు. టైంలో కూడా తణుకులో అయితే బాగానే ఉన్నారు క్రౌడ్. గుడ్ మార్నింగ్ గైస్. ప్రజెంట్ మనం వచ్చేసరికి నర్సీపట్నం రోడ్డు దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడికి మన జర్నీ వచ్చేసరికి 297 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ అయితే క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా చాలా బాగుంది. సో ఇక్కడ అందాలన్నీ కూడా చూడొచ్చు, సూపర్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ టైం వచ్చేసరికి 6 అయిందనమాట. యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసరికి 4:30 కల్లా నర్సీపట్నం అయితే రావాలి. 1.5 hour ఢిల్లీలో అయితే ఉంది. అయినా పర్లేదులేండి, ఎందుకంటే బ్యాకప్ టైం చాలా ఉంది ట్రైన్కి.
ఇక మనం ఆగేది జస్ట్ 4 స్టాప్స్ అనమాట. అనకాపల్లి, దువ్వాడ అండ్ విశాఖపట్నం. మధ్యలో ఎలమంచిలి ఒకటి వస్తుంది. సో నర్సీపట్నం రోడ్డు దగ్గర నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఫ్రెండ్స్, రాత్రి మనం తణుకు దగ్గర కెమెరా అయితే ఆఫ్ చేసాం కదా. ప్రజెంట్ వచ్చేసరికి నర్సీపట్నంలో ఉన్నాం. మనం నైట్ ఏ స్టేషన్ దాటామని చూస్తే నిడదవోలు జంక్షను, కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, అన్నవరం, తుని ఈ స్టేషన్ దాటి ప్రజెంట్ మనం అయితే నర్సీపట్నం రోడ్ దగ్గర అయితే ఉన్నాం. దీని తర్వాత మనం ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం అన్నమాట. గైస్, మీలో ఎంతమందికి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ అంటే ఇష్టం? ఎర్లీ మార్నింగ్ చూసారా ఎంత క్లైమేట్ పీస్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది అనమాట. మంచి మజా అయితే వస్తుంది ట్రైన్ జర్నీ చేస్తే. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ అంటే ఇష్టం ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో వీడియో అయితే కింద కామెంట్ అయితే చేయండి. సో మన వీడియో ఎంత దూరం వెళ్తుందో అని రీచ్ అవుతుందని అయితే మాకు కూడా తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్, రేగుపాలెం దాటిన తర్వాత చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో, ఎంత బ్యూటీగా ఉన్నాయో. సో ఏమైనా నేచరేనండి. సో ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అనమాట. కెమెరా అయితే అసలు నథింగ్ అని చెప్తాను నేనైతే, క్యాప్చర్ చేయటం అనేది. సో మన 2 కళ్ళతో చూస్తేనే ఆ మజా ఏంటి తెలుస్తుంది. నాకైతే ఇటు సైడ్ చాలా బాగా నచ్చినాయి లొకేషన్స్ అన్నీ కూడా. సో మీకు నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు అనకాపల్లి. ఫ్రెండ్స్, మన ట్రైన్ వచ్చేసరికి అనకాపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ 3 మీదకి అయితే జన్మభూమి, తర్వాత హౌరా మెయిల్ అయితే రాబోతుంది. అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. సో మన ట్రైన్ ఇక్కడికి 1 అవర్ డిలేలో అయితే ఉంది. ఫ్రెండ్స్, ట్రైన్ నెంబర్ 12840 అనమాట. డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ నుంచి హౌరా మెయిల్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి. ఫ్రెండ్స్, మన మచిలీపట్నం విశాఖపట్నం ట్రైన్ జర్నీ చేయాలంటే ఖచ్చితంగా ఓర్పు సహనం అయితే ఉండాలి. అలా ఉంటేనే ట్రైన్ జర్నీ చేయాలి, లేదంటే చేయవసరం లేదు. ఎందుకంటే 372 కిలోమీటర్స్ 11 అవర్స్ పైనే జర్నీ అంటే చాలా చిరాకు చేస్తుంది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది హౌరా మెయిల్. మనమైతే ఇక్కడే ఉండిపోయాం. దాదాపు 15 మినిట్స్ అయితే అయిపోయింది మన అనకాపల్లి వచ్చి. సో మనకైతే క్రాస్ ఓవర్ అయితే ఒకటి ఉంది జన్మభూమితో అనమాట. అది కూడా ఇక్కడే మనకి క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. మన బండి ఎలా ఉందంటే పల్లెటూరు బస్సులు ఉంటాయి చూసారా, ఎర్రబండి, చేతులు ఎత్తిన చోట అబ్బండి అని, ఆ టైప్లో ఉందన్నమాట మన పరిస్థితి ఇక్కడ. చాలా పేషెన్స్ ఉండాలన్నమాట మచిలీపట్నం విశాఖపట్నం చేయాలంటే. సో ప్యాసింజర్ టైమింగ్స్ని అలాగే కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. టైమింగ్స్ మారిస్తే బాగుంటుంది.
విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు దువ్వాడ. సో దువ్వాడ దగ్గర కూడా మన ట్రైన్కి క్రౌడ్ ఉన్నారు, బాగానే ఎక్కుతున్నారు, బాగానే దిగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక జంక్షన్ రోడ్ కనిపిస్తుంది చూసారా. సో అది వచ్చేసరికి సింహాచలం వైపు అనమాట. మనకి పెందుర్తి, ఎస్కోట, అరకెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా అటే వెళ్తాయి. ఇది ఒక జంక్షన్ రూట్ అనమాట. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్కు ముందు నేను ఒకటి స్పాట్ చేశాను చూడండి ఇక్కడ. సో ఒక పార్క్ లాగా అయితే డెవలప్ చేశారు, అందులో గాంధీ స్టాచ్యూ అయితే పెట్టారు. కానీ డెవలప్ చేయడం అయితే పూర్తిగా మర్చిపోయారు. మొత్తం పిచ్చి మొక్కలు, కింద ప్లాస్టిక్, డస్ట్బిన్ మధ్యలో గాంధీ తాత గారి విగ్రహం అయితే నాకైతే నచ్చలా. సో ఎవరన్నా చూస్తే ప్లీజ్ క్లీన్ అయితే చేయండి. అదంతా చెత్తకొండి మధ్యలో గాంధీ తాత గారి విగ్రహాన్ని ఉండడం అనేది ఇంత మనసుకైతే బాధాకరంగా ఉందని చెప్పాలి. చూడండి ఏ విధంగా ఉందో అదంతా. ప్లీజ్ ట్రైన్లో తిన్నవాళ్ళు ట్రైన్లో డస్ట్బిన్లు అయితే ఉంటాయి, అందులో వేయండి. ఇలా బయట పారేస్తే చూసారా నేచర్ అంతా కూడా డ్యామేజ్ అయితే అవుతుంది. ఫైనల్గా మనం అయితే విశాఖపట్నం అయితే చేరుకున్నాం అనమాట. దువ్వాడ దాటిన దగ్గర నుంచి విశాఖపట్నం వెళ్ళనా వద్దా అన్నట్టుగా స్లోగా నడుస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పండి, పక్కన సైకిల్ వేసుకున్నాడు ముందు వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. అలా ఉంది ట్రైన్ జర్నీ అయితే. సో ఓవరాల్గా ఈ ట్రైన్ జర్నీ చూస్తే అంత బోర్ అనమాట, ల్యాగ్. సో పేషెన్స్ అయితే చాలా ఉండాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం అయితే వైజాగ్ అయితే చేరుకున్నాం. సో 8:20కి రావాల్సిన ట్రైన్ వచ్చేసరికి 8:45కి అయితే వచ్చింది. సో ఈ ట్రైన్లో ప్రయాణం చేయాలంటే ఓర్పు, సహనం అన్నీ అయితే ఉండాలన్నమాట. 372 కిలోమీటర్స్, దాదాపు 11.5 అవర్స్ జర్నీ అయితే ఉంది. ఓర్పు ఉన్న వాళ్ళే ఈ ట్రైన్ అయితే ఎక్కాలి. ఏ పని పాట లేని వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు మాత్రం ఈ ట్రైన్లో అయితే ప్రయాణం చేయాలి. సో జర్నీ ప్రకారం చూసుకుంటే బోర్గా అయితే ఉంది. నైట్ టైం ట్రైన్ జర్నీ కాబట్టి అంత ఏం పర్లేదు, కానీ డే టైం అయితే ఇంత టైం అయితే వేస్ట్ అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. బయటికి వెళ్ళి ఏదైనా హోటల్ తీసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకో ట్రైన్కి అయితే మనం లాంచ్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వచ్చిన ట్రైన్ అయితే ఆల్రెడీ మెయింటెనెన్స్ కూడా చేసేస్తున్నారు అన్నమాట, మొత్తం క్లీనింగ్ అంతా. సో మరలా రాత్రి 10 గంటలకైతే మళ్ళీ విశాఖపట్నం నుంచి మచిలీపట్నం అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనం వచ్చేసరికి సౌత్ కోస్టల్ జోన్ హెడ్లో అయితే ఉన్నాం ఇప్పుడు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి విశాఖపట్నం జంక్షన్.